రావణుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా? సృష్టి మొదటిలో బ్రహ్మ కొంతమంది ప్రజాపతులను సృష్టిస్తాడు. అందులో ఒకడు పులస్తుడు అనే మహర్షి. ఇతనికి విశ్వాసుడు అనే కొడుకు జన్మిస్తాడు. ఆ విశ్వాసుడికి 2 భార్యలు. మొదటి ఆవిడ మందాకిని అవ్వడంతో రెండవ భార్య కైకసి. శివుడి వరంతో మందాకిని కుబేరుడికి జన్మనిస్తే కైకసి రావణ, కుంభకర్ణ, విభీషణ అనే 3 కుమారులకు జన్మనిస్తుంది. వీరిలో రావణ, కుంభకర్ణల మనసులు పూర్తిగా అధర్మంతో నిండిపోతాయి. దీనికి కారణం కైకసి అసుర జాతికి చెందిన స్త్రీ అవ్వడంతో పాటు అసుర సంధ్యా సమయంలో సంభోగంతో ధరించిన గర్భం. ఒకనాడు కుబేరుడు బాహుబలంతో సంపాదించుకున్న బంగారు పుష్పక విమానంపై ధనరాశులతో తన సేవకులతో తల్లిదండ్రులను కలవడానికి వస్తాడు. వాళ్ళని కలుసుకోవడంలో ఉన్న సంతోషాన్ని వ్యక్తపరిచాడు. దీనితో విశ్వాక, మందాకినిలు చాలా సంతోషించారు. అదే సమయంలో కుబేరుడి సంపద చూసిన రావణుడు తన తల్లి దగ్గరకు వెళ్లి, అమ్మా, నాన్నగారి కాళ్లకు నమస్కరిస్తున్న వ్యక్తి ఎవరు? దేవతలా లేకపోతే యక్షకులా అని అడిగాడు. ఆ ప్రశ్నతో కైకసి తన మనసులో ఉన్న అసంతృప్తి, కోపాన్ని వ్యక్తం చేస్తూ, అతను నీ సవతి తల్లి కొడుకు. అతని పుట్టుక స్వేచ్ఛమైనది, మరి నీ పుట్టుక హీనమైనది. అతను గొప్పతనాన్ని దక్కించుకుంటే నువ్వు కేవలం తిండి, నిద్ర తప్ప మరో ఆలోచనే లేదు. నీ అన్న శివుడి తపస్సుతో పుష్పక విమానం, రాజ్య సంపదను పొందగలిగాడు. అతని తల్లి చాలా అదృష్టవంతురాలు అని కైకసి మాటలు రావణుడిలో కోపాన్ని కలిగించాయి. అమ్మా, మా ముగ్గురికి జన్మనిచ్చిన నువ్వు గొప్పదానివి. ఇప్పుడే చెప్తున్నాను విను. నేను నా తమ్ముళ్లతో కలిసి వెంటనే తపస్సు చేసి ఈ ప్రపంచాన్నే శాసించకపోతే అది మన పూర్వీకులకు అవమానం అని చెప్పి వెంటనే తన తమ్ముళ్లైన కుబేరుడు, విభీషణలతో కలిసి హిమాలయ పర్వతాల్లో తపస్సు చేయడానికి వెళ్తాడు. ఆ ప్రాంతంలో రావణుడు తన తమ్ముళ్లతో 10,000 సంవత్సరాలు తలకిందులుగా కఠినమైన తపస్సు చేస్తాడు. రావణుడి తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రసన్నుడై రావణుడికి ముల్లోకాల్లో ప్రకాశించే ఒక అద్భుతమైన రాజ్యాన్ని ప్రసాదిస్తాడు. దానితో పాటు అసుర దేవతలు సేవించే బలమైన పెద్ద శరీరాన్ని ప్రసాదిస్తాడు. పరపొంది బలమైన రావణుడు తన అన్న కుబేరుణ్ణి హింసించి అతని లంకా నగరాన్ని, పుష్పక విమానాన్ని బలవంతంగా లాక్కుంటాడు. అతని భయంకరమైన పాలన ప్రపంచమంతా విస్తరిస్తుంది. దేవతలను భయభ్రాంతులకు గురిచేసి వాళ్లను స్వర్గం నుంచి వెళ్ళగొడతాడు. అంతేకాకుండా పండితులు, బ్రాహ్మణులు చేసే యాగాలను అడ్డుకుంటాడు. ఇక బాధలు తట్టుకొని దేవతలు ఇంద్రుడితో కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్లి ఈ విషయాలన్నీ వివరించారు. ఇది ఆలోచించిన బ్రహ్మ పరిష్కారం తన వద్ద లేదని అందరినీ వెంట తీసుకొని శివుడి దగ్గరికి వెళ్ళగా శివుడు కూడా ఇదంతా విని, రావణుడి మరణం విష్ణు చేతిలో ఉంది కాబట్టి మనమంతా విష్ణు దగ్గరికి వెళ్లి ఇది అంతా వివరిద్దాం అని విష్ణు దగ్గరికి వెళ్తారు. భూమిపై బంగారు ఆభరణంలా ఉన్న అయోధ్య నగరాన్ని సూర్యవంశస్థులు పాలిస్తున్నారు. మంచి దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ వంశంలో ప్రపంచాన్ని జయించిన దశరథ మహారాజు పుత్రుడు కావాలన్న కోరికతో పుత్రకామేష్టి యాగం జరిపిస్తున్నాడు. అతని 3 భార్యలకు కొడుకులుగా నేను 4 విధాలుగా అంటే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న అనే సాధారణ మానవ ఎటువంటి శక్తులు లేని కుమారులుగా జన్మిస్తాను. సమయం వచ్చినప్పుడు తన బలగాలతో రావణుణ్ణి అంతం చేస్తాను. అలాగే మీరంతా కూడా ఈ కార్యంలో నాకు సహాయం చేయాలి. వానర బలుకాల రూపంలో భూమిపై వివిధ ప్రాంతాలలో అవతరించండి అని అందరికీ తన పథకాన్ని చెప్పి దేవతలకు బాధ్యతలను అప్పజెప్తాడు విష్ణుమూర్తి. ఇదంతా పద్మపురాణంలోని పాతాళకాండలో రావణుడి అంతం తర్వాత అగస్త్య మహర్షి రాముడికి వివరిస్తాడు.